నమస్కారం. BV9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సందీప్ వంగ బిగ్గెస్ట్ స్టార్ వ్యాఖ్యల నేపథ్యంలో మారుతి స్పందన. జపాన్లో ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెల్లడి. ది రాజాసాబ్ అవుట్పుట్ పై దర్శకుడు మారుతి పూర్తి ధీమా. కామెడీ హారర్ జానర్ లో ప్రభాస్ ద్విపాత్రాభినయం. రాహుల్ గాంధీ పప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నారన్న కేటీఆర్. ఇప్పుడు నేను ముద్దపప్పు అన్నానని చెప్పిన కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించిన తర్వాత తనను అనాలన్న కేటీఆర్. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. అవగాహన లేకుండా అమరావతిపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. ఇలాగే మాట్లాడితే 11 సీట్లు కూడా సున్నా అవుతాయని హెచ్చరిక. 3 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. మేడారం జాతరకు ఆహ్వానం పలికేందుకు ఎర్రవెల్లికి చేరుకున్న మంత్రులు. బాగున్నారా అమ్మా అని పలకరించిన కేసీఆర్ మంత్రులకు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో కేసీఆర్ సత్కారం. అమరావతి 2వ దశ భూసేకరణపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. తొలి దశ భూములనే అభివృద్ది చేయలేదని విమర్శ. 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న. చంద్రబాబు ఆయన బినామీల కోసమే ఈ ప్లాన్ అని ఆరోపణ. తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనలోనే నిర్మితమయ్యాయని ఆయన గుర్తు చేశారు. గత 12 ఏళ్లుగా బీజేపీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం ప్రశ్నించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నీటి వివాదాల్లో తెలంగాణకు అనుకూలంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్దమన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నీటి పోరాటాన్ని కొనసాగిస్తుందని, అవసరమైతే మరింత బలంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పు పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే బండి సంజయ్ అన్న ఈ విభజన జరిగినప్పుడు గానీ అంతకుముందు గానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏందో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన కార్పొరేటర్ స్థాయిలో నుంచి పార్లమెంట్ స్థాయికి ఎదిగిరు. కాకపోతే ఆయన పార్లమెంట్కి వచ్చినాక జరిగినటువంటి పరిణామాల మీద ఆయనకు మంచి అవగాహన ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది, శ్రీశైలం కట్టింది, తర్వాత ఏదైతే ఖడెము లేకపోతే గోదావరి బేసిన్ మీద కట్టిన ప్రాజెక్టులు కానీ లేదా కృష్ణా జలాల మీద కట్టిన ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు రైతులు ఏదైతే నీళ్లు చుక్క నీరు ఒక్క టీఎంసీ వాడుకుంటున్నా అది కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోటి అని బండి సంజయ్ గారికి తెలిసినట్టుగా లేదు. ఈరోజు మనం తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత ఇది 2026. ఈ 12 ఏళ్లలో కేవలం బీజేపీ ప్రేక్షక పాత్రనే ఈ రాష్ట్రంలో. దోచుకున్న సమయంలో చూచిరు తప్ప అప్పుడు జరుగుతున్నటువంటి కుటుంబ పాలనను దోపిడిని ఆపిన ప్రయత్నాలు లేవు. కాంగ్రెస్ ఓటు కేవలం సిరాచుక్క మాత్రమే కాదని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకిచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేసిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, హక్కులు, స్వేచ్ఛలు అన్నీ రాజ్యాంగం ద్వారానే సాధ్యమయ్యాయన్నారు. కానీ నేడు పవిత్ర రాజ్యాంగాన్ని మార్చి ప్రజల హక్కులను కాలరాయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగంపై దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు తన ఓటు విలువను గుర్తించాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ దేశంలో పరిపాలన ఏ విధంగా కొనసాగించాలని చర్చ జరగడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. మేధావులను, ఆనాడు పరిపాలనలో భాగస్వాములందరినీ, చట్టాల మీద అవగాహన ఉండి ప్రపంచ దేశాలలో జరుగుతున్న పరిపాలన మీద అవగాహన ఉన్న వాళ్లను ఏర్చి కూర్చి దానికి చైర్పర్సన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆ సందర్భంగా చాలా చర్చలు జరిగినాయి, సూచనలు వచ్చినాయి, వాదోపవాదాలు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్న వాళ్ళు ఈ దేశంలో పేదవాళ్లకు ఓటు హక్కు ఉండడానికి వీలు లేదు, కేవలం శ్రీమంతులకు, ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని ఆనాడు వాదించారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఈ పేద ప్రజలకు నేను ఇచ్చే ఆయుధమే ఓటు. ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు హక్కులను సాధించుకుంటారని మొట్టమొదట పేదలకి దేశంలో తమల్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేసే ప్రతినిధులను ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నుకునే అధికారము, ఆ అధికారమే ఓటు. ఓటు అనే ఆయుధాన్ని ఆనాడు పేదలకు భారతీయ జనతా పార్టీ పూర్వాశ్రమంలో ఉన్న జనసంఘ కావచ్చు, ఆ వాసనలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదలకు ఓటు హక్కు ఇచ్చి ఈనాడు ఉన్న రాజ్యాంగాన్ని మనకిచ్చిండ్రు. ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన, పేద ప్రజలకు హక్కు కల్పించిన, పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మేడారం మహాజాతర నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జాతరకు ఆహ్వానించినట్లు మంత్రులు కొండా సురేఖ, సీతక్క తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాకుండా ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ మహాజాతరకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చేలా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ జాతరకు ఆహ్వానించడమే తమ ఉద్దేశమన్నారు. కేసీఆర్ పాలనలోనూ మేడారం జాతరకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఈ ఆహ్వానమిచ్చామని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రతే ప్రధాన లక్ష్యంగా జాతర నిర్వహిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల భూములను ఇష్టానుసారంగా అమ్మేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు. చేతగాకపోతే దిగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలు భవిష్యత్ తరాల కోసం కేటాయించిన ఆస్తులని, వాటిని అమ్మడం విద్యా వ్యవస్థను దెబ్బతీయడమే అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. భూముల విక్రయాల పేరుతో కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రభుత్వం తలవంచుతోందని ఆరోపించారు. విద్యారంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు ఈ నిర్ణయాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఈ అంశంపై ఉద్యమం చేపడతామని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీని ఏర్పరిస్తే సరే, కారణాలు ఏమైనా 200 ఎకరాలు ఇచ్చిండ్రు. ఆ ఉన్న 200 ఎకరాలు 50 ఎకరాలు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కొట్టేయాలని చూస్తా ఉంది. ఇది ఎక్కడ న్యాయం అయితే చెప్పండి. యూనివర్సిటీస్కు ఎందుకు కావాలా ల్యాండ్? యూనివర్సిటీస్కి ల్యాండ్ ఎందుకు కావాలా? అక్కడ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెంపొందించడం కోసం, ఫ్యాకల్టీ క్వార్టర్స్ కోసం, స్టూడెంట్స్ హాస్టల్స్ కోసం, లంగ్ స్పేస్ ఎక్కువ ఉండాలని చెప్పని, లో డెన్సిటీ విశ్వవిద్యాలయాల్లో ఉండాలని చెప్పని, ఒక ఫ్రీ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పని, అంత పెద్ద భూమి ఉండాలని చెప్పని ఒక విజన్ ఉన్న వాళ్ళు, విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళు విశ్వవిద్యాలయాలకు భూములు ఇస్తారు. అట్లనే నిజాం ఇచ్చినా, హెచ్సియుకు భూములు ఇచ్చినా, మిగతా యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద విస్తీర్ణం కలిగిన భూములు ఎందుకు ఇస్తారు అంటే భవిష్యత్ తరాల కోసం ఒక క్వాలిటీ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ను క్రియేట్ చేయాలని చెప్పని భూములు ఇస్తారు. ఎక్కడ తలకమాసిన వారం అండి, భూములన్నీ అమ్మకదొబ్బుతా ఉన్నాడు. పో కొడం ఎక్కడెక్కడో దూరంగా తీసుకుపోయి నువ్వు కావాలంటే నువ్వు ఇంకేదైనా భూములు అమ్ముకుంటే అమ్ముకో. కానీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు అమ్మడం అంటే దిస్ ఇస్ క్యాలస్నెస్, ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం. ఇవాళ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో దాదాపు 38 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ 28 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 7,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. అక్కడ ఫ్యాకల్టీ క్వార్టర్స్ ఉన్నాయి, స్టూడెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఉర్దూ యూనివర్సిటీ. పొద్దున్న లేస్తే ముస్లింల ఓట్లు కావాలంటారు.
పొద్దున్న లేస్తే ముస్లింల ఓట్లు కావాలా, మేము సెక్యులర్, మేమే తరఫ్దారులం అని చెప్పని నాటకాలు ఆడతాడు రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఈ ప్రభుత్వ పెద్దలు. మరి అలా మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ఏకైక ఉర్దూ యూనివర్సిటీ ఇస్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీ. దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఆ 50 ఎకరాల అన్యూటిలైజ్డ్ ప్లేస్ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ముద్ర వేసి గద్దలెక్క తన్నుకపోవాలని ప్రయత్నం చేస్తున్న భూమి. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని మంత్రి వేధిస్తున్నారన్న వార్తలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పాలనలో మహిళలకు గౌరవం ఇచ్చి షీవ్ టీమ్స్ ద్వారా భద్రత కల్పించామని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మంత్రులే మహిళలను అసభ్యంగా వేధించే స్థాయికి పాలన దిగజారిందని ఆరోపించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందన్నారు. ఈ ఆరోపణలపై తక్షణమే స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మహిళా అధికారులకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళల హక్కులు, గౌరవం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎవరికి వ్యతిరేకంగా? ప్రభాకర్ రావు గారికి వ్యతిరేకంగా, మిగతా వాళ్ళందరికీ వ్యతిరేకంగా. అంటే అసలు ఈ క్రిమినల్స్ను వాడుకునే సంస్కృతి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారిని ఇరికించడానికి, ఒక ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులను ఇరికించడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు పోరాడిన వ్యక్తులు, వీళ్ళని ఇరికించడం కోసం మీరు క్రిమినల్స్ను వాడుకుంటారా? అది 40 కేసులున్న క్రిమినల్లు, ల్యాండ్ గ్రాబర్లను వాడుకొని వాళ్ళ ద్వారా నువ్వు ఎట్లని చెప్పు, లేకపోతే బిడ్డ నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అంటారు. మొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారిని పిలిచిన, ఆయన పాపం ఒక్క కేసు కూడా లేదు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయనను 70 సంవత్సరాలు ఉండే వాళ్ళ ఫాదర్ మీద కూడా నోటీస్ ఇచ్చిండ్రు. ఏందండి ఇక్కడ పోతుంది అసలు ఇన్వెస్టిగేషన్? ప్రభాకర్ రావు గారి అబ్బాయి నిశాంత్ అని ఉంటాడు, ఆ పిల్లగాని మీద కూడా నువ్వు వస్తావా రావా అని చెప్పి 9 గంటల ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో ఇంట్రాగేషను. తర్వాత రిటైర్డ్ ఆఫీసర్లు ఎవరైనా ఉంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పిలిపించి మీరు స్టేట్మెంట్ ఇస్తారా అయ్యారా అని బెదిరింపులు. అదేవిధంగా ప్రభాకర్ రావుతో పనిచేసిన కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళ డ్రైవర్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి బిడ్డ మీరు ఇస్తారా అయ్యారా స్టేట్మెంట్లో అని బెదిరింపులు. ఒకవేళ ట్యాపింగ్లో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే దాని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని మేమే చెప్తున్నాం కదా. మేము ఇప్పుడు కాదన్నామా? ట్యాపింగ్ ఈజ్ అలౌడ్ బై లా. చట్ట ప్రకారం ట్యాపింగ్ చేయొచ్చు. భారత ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, చట్టమే చెప్తున్నది. ఒకవేళ దాన్ని వాడుకొని ఎవరైనా దందాలు చేసినా, లేకపోతే ఎవరైనా బెదిరింపులు చేసినా, ప్రైవేట్గా లబ్ధి పొందినా అది నేరం. దాని ప్రకారం మీరు ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేయండి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఇప్పుడు దాని కింద నువ్వు ఆ విధంగా చేసినా కూడా 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్షలు లేవు ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ శిక్షలు లేవని తెలివిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందా అంటే వీళ్ళను సైబర్ టెర్రరిస్టులుగా తీర్చిదిద్దిండ్రు. సైబర్ టెర్రరిస్టులుగా నింద మోపినరు. ఎవరి మీద? ఇగో ఈయన మీద. ఈయన సైబర్ టెర్రరిస్ట్ అంట. తెలంగాణ ప్రజలు చూడాలి. ఈయన సైబర్ టెర్రరిస్ట్. 66F ఐటీ యాక్ట్ ప్రకారం ఈయన సైబర్ టెర్రరిస్టు. దేశం కోసం ఎంతో త్యాగం చేసి అనారోగ్యంగా ఉన్నా కూడా పనిచేసిన ఇతను ఇప్పుడున్న డీజీపీ గారి దగ్గర పనిచేసిండు, అంతకుముందు మహేందర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిండ్రు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసిండ్రు, కేసీఆర్ గారి దగ్గర పనిచేసిండ్రు. ఇంతమంది దగ్గర పనిచేసిన ఈయన ఎన్నో పథకాలు సాధించిన సైబర్ టెర్రరిస్ట్ అంట. A1. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? ఈ దేశంలో నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఎయిర్లైన్స్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, గవర్నమెంట్ డేటా సెంటర్స్ కావచ్చు, ఎన్ఐసి డేటా సెంటర్స్ కావచ్చు, పవర్ గ్రిడ్స్ కావచ్చు, రోడ్ నెట్వర్క్స్ కావచ్చు, టాల్ గేట్స్ కావచ్చు, ఇంకేమైనా హాస్పిటల్ నెట్వర్క్స్ కావచ్చు, వీటన్నిటిని హ్యాక్ చేస్తే అది సైబర్ టెర్రరిజం అవుతుంది. ఆ నెట్వర్క్స్ని డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. డేటా సెంటర్లను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. బ్యాంకులను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. ఈయన దేశాన్ని రక్షించిండండి. ఇతను దేశాన్ని రక్షించిండు. ఈయన చేసిన నేరం ఎంత ఏందా అంటే ఇప్పుడు ఆయన నోటి ద్వారా కేసీఆర్ గారి పేరు రావట్లేదు. అందుకొరకు కేసీఆర్ గారి పేరు రావాలి, హరీష్ రావు గారి పేరు రావాలి, కేటీఆర్ గారి పేరు రావాలి, అర్జెంటుగా వాళ్ళని జైల్లో పెట్టాలి. అది రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వంచతోని రగిలిపోతా ఉన్నారు. అందుకొరకే అప్పుల అంశంలో ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. తాము ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తే చంద్రబాబు మాత్రం అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి
బాదుడే బాదుడు పెరిగిందన్నారు. ఖజానాకు రావాల్సిన నిధులు ప్రజల సంక్షేమానికి ఉపయోగపడకుండా కూటమి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం అప్పుల పేరుతో ప్రజలను భయపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలు నిజాలను గుర్తించి తగిన సమయంలో సమాధానం చెప్తారని జగన్ స్పష్టం చేశారు. లేదు, పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలవుతా ఉన్న స్కీములన్నీ రద్దు, పైగా ఫీజు రీఇంబర్స్మెంట్ దిక్కులేదు, విద్యా దీవెన వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది, పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది, రైతులకు దిక్కు లేదు, చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు, అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు, ఉద్యోగులకు దిక్కు లేదు. ఉద్యోగులకు కూడా దాదాపు 30,000 కోట్లు బకాయిలు, 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, సరెండర్ లీవుల గురించి డిఆర్ దీని గురించి అసలు చెప్పాల్సిన పనుల. మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాదుడే బాదుడు. 29/11/2024 9,412 కోట్లు బాదుడు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 29/11/2024. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 25/10/2024 మరో 6,072 కోట్లు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 27/9/2025 మరో 1,863 కోట్లు. Provisional FPPCA charges during this financial year 0.04 paise per kilowatt hour estimated మరో 2,787 కోట్లు. ఈ 2 ఏళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 20,135 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాదుడే బాదుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచినాడు. భూములు కొనాలంటే షాక్ కొట్టించే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు త్రాగునీటి పైన ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు. లేటెస్ట్ గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట, అక్కడేమో జీఎస్టీ తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఈయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు. కొత్తగా వెహికల్స్ కొన్నోడు రోడ్ సెస్ కట్టాలంట, అక్కడ తగ్గించింది ఇక్కడ వీళ్ళు పెంచేసినారు. అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే, మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా ఇలా జోబిల్ లేకపోతా ఉంది. అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఇసుక స్కామే, మట్టి స్కామే, సిలికా స్కామే, క్వాడ్స్ స్కామే, లాటరైట్ స్కామే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు, కమిషన్లు, ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్లు, ఏ ఊళ్ళో చూసినా రేషన్ మాఫియా. ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నాం, కింద నుంచి పైదాకా ఏ పని కావాలన్నా కూడా. అమరావతి ఆవకాయ ఫెస్టివల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ వంటకాల్లో ఆవకాయకున్న ప్రత్యేకతను ప్రపంచానికి చాటడమే ఈ ఫెస్టివల్ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. స్థానిక రైతులు, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన వివిధ రకాల ఆవకాయలు ప్రదర్శనలో ఉంచారు. సీఎం చంద్రబాబు రైతులు, మహిళా సంఘాల సభ్యులతో మమేకమై మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆహార సంస్కృతి ద్వారా పర్యాటకాన్ని అభివృద్ది చేయాలని ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమరావతి ప్రాంతానికి ఇది మంచి గుర్తింపుగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఈ పపెట్స్ ని మనం చూస్తున్నాం. అందులో ఉన్నటువంటి కళాకారులకి మనం గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఆల్ ద వే ఫ్రమ్ రాజస్థాన్.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించే అంశంపై ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన మౌలిక వసతులపై అధికారులు వివరాలు సమర్పించారు. ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దీని ద్వారా ఆహార నాణ్యత, పరిశుభ్రత మరింత మెరుగుపడుతుందన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్లో సోలార్ కిచెన్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని, ఇందుకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మరోసారి వివరణ ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా రాహుల్ గాంధీని ముద్దపప్పు అని అన్నారని గుర్తు చేశారు. తాను అదే పదాన్ని ఉపయోగిస్తే కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ముందు రేవంత్ రెడ్డిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలు ఈ వాస్తవాలను గమనిస్తున్నారన్నారు. అసలు సమస్యలపై చర్చకు రాకుండా వ్యక్తిగత వ్యాఖ్యలపై రాజకీయం చేయడం సరైంది కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నిన్నగాక మొన్న నేను కోపం వచ్చి ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నేను కూడా కోపం వచ్చి రాహుల్ గాంధీని ఒక మాట అన్నా. అంటే ఇక కాంగ్రెస్ వాడు ఒక్కొక్కరు, ఒక ఆయన 6 ఫీట్లు ఎగురుతుండు, ఇంకొక ఆయన 6 అడుగులు 6 గజాలు ఎగురుతుండు నా మీదికి. నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అయ్యా నేనేమన్నా కొత్తగా రాహుల్ గాంధీని? మీ రేవంత్ రెడ్డి అన్నమాట నేనన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా. ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గజాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత, 1000 మంది తెలంగాణ పిల్లలను చంపింది ఈమె అన్నాడు. నేను అన్నానా? అది మీ రేవంత్ రెడ్డి అన్నాడు. గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్నా, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పునన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. ముద్దపప్పు అన్నాడు మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చిండు. స్టార్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ కూటమి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. శిక్షణ, ప్రయాణ ఖర్చులు, ఆధునిక సదుపాయాలు కల్పించడం వల్ల క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేయగలుగుతారన్నారు. ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావడమే తన లక్ష్యమని జ్యోతి స్పష్టం చేశారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి సహకరిస్తున్న ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి ఎర్రాజీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్, 100 మీటర్ హర్డ్లర్, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ అండ్ అర్జున అవార్డీ ఒలింపియన్. రీసెంట్గా ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ తీసుకొచ్చాను. రవినాయుడు సార్ గారు నన్ను ఎంతో అభినందిస్తూ నారా లోకేష్ సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంతకుముందు నాకు సపోర్ట్ లేదంటూ చాలా బాధపడ్డాను. కానీ ఈసారి లోకేష్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 45 మినిట్స్ సార్ దగ్గర కూర్చొని నా యొక్క ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్ టార్గెట్స్ ఏమేమి ఉన్నాయి అనేది నన్ను కనుక్కొని అండ్ అప్రిషియేట్ చేసి నా మెడల్ చూసి మా పేరెంట్స్ కూడా వాళ్ళతో మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఏవేవైతే సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు అన్ని అట్మాస్ఫియర్ అండ్ ఫెసిలిటీస్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ నాకు ఫ్యూచర్లో ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ కోసం సపోర్ట్ చేస్తూ క్యాష్ అవార్డ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫ్యూచర్ నెక్స్ట్ 3 years తర్వాత ఒలింపిక్స్ రాబోతుంది. దానికోసం నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నాకు ఒక అన్నలా తోడుగా ఉండి అన్ని విధాలుగా నేను సపోర్ట్ చేస్తాను. ఓన్లీ ట్రైనింగ్ పర్పసే కాదు, న్యూట్రిషనిస్ట్, ఫుడ్, విదేశాల్లో ట్రైనింగ్ చేయాలనుకున్నా సరే, ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే మన తెలుగుదేశం గవర్నమెంట్ అనేది నీకు తోడుగా ఉంటుంది అనేది నాకు భరోసా ఇచ్చారు. సొంత అన్నగా ఫీల్ అవ్వాను నేను ఆయనతో మాట్లాడినప్పుడు. సో కైండ్ అండ్ ఆల్సో సో పొలైట్గా నన్ను ఎంతో అభినందిస్తూ మాట్లాడారు. ఇలాంటి సపోర్ట్ ప్రతి ఒక్క అథ్లెట్స్కి దొరుకుతుందన్న నమ్మకం నాకు కుదిరింది సార్తో మాట్లాడేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ తెలుగుదేశం ఫర్ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు. నాకు స్పోర్ట్స్ కెరియర్ కూడా నా చంద్రబాబు నాయుడు సార్ 10-week అకాడమీ స్టార్ట్ చేసినప్పుడే జరిగింది. అండ్ ఆల్సో ఇప్పుడు నా గ్రాఫ్ట్ ఇంత ఎదిగిన తర్వాత కూడా నాకు వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. పంట నష్టాలు, ధరల సమస్యలు, పెట్టుబడి భారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు భరోసా ఇచ్చే విధంగా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. రైతుల హక్కుల కోసం రోడ్ల మీదకు రావాల్సి వచ్చినా వెనకాడమని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని జగన్ మరోసారి వెల్లడించారు. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now. And there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the రాజధాని అమరావతి నిర్మాణం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిపై అవగాహన లేకుండా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజధాని అంశాన్ని ఆ రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం సరికాదన్నారు. అమరావతి నిర్మాణం రాష్ట భవిష్యత్తుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. గతంలో అమరావతిపై ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. మౌలిక వసతులు, రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. అమరావతిపై చేసిన తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు? నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసి ఈరోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయాలి. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ పిలవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం. ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా, నాకు తెలిసి. అక్కడ కట్టరు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆపాం.
ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పామో అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారికి మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడ కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా? ఏందండి ఇది? ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే చెప్పేది దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలు అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. అదే తెలుసుకోవాలా, యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది, స్టడీ చేయాలంటా. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించిన పోస్టర్పై సోషల్ మీడియాలో జరిగిన చర్చకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ప్రభాస్ ను బాహుబలి తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలా అనే అంశంపై చాలా ఆలోచించి ప్రస్తుత లుక్ ను ఎంపిక చేశామన్నారు. పోస్టర్లో ప్రభాస్ చేతిలో ఉన్నది గ్లాస్ కాదని 1 లీటర్ బాటిల్ అని స్పష్టం చేశారు. కానీ అది గ్లాస్ లా కనిపించడంతో అనవసర చర్చ మొదలైందన్నారు. పోస్టర్లో తెలుపు రంగు ఎక్కువగా హైలైట్ కావడం వల్ల ఆ బాటిల్ అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. ఈ లుక్ కథకు అనుగుణంగా ఉంటుందని, సినిమాలో పాత్రను బలంగా చూపించేందుకు ఇలా డిజైన్ చేశామన్నారు. ప్రేక్షకులు కథను చూసిన తర్వాత స్పష్టత వస్తుందని వంగా అన్నారు. Ask about spirit. That's a 1 liter bottle. 1 liter bottle, looking like a glass itself. Yeah. इनके हाथ में वो glass लग रहा है. It's a bottle. Yeah. It's all. I think it's a 1 liter bottle. Nice, good size. Yeah. You know, I also, sorry to cut you off, I also saw a lot of memes where people spoke about how you act with your hands. Okay. And I've seen that happening in Raja Saab, and I feel like exactly in Spirit, people literally picked up. Spirit. No, like, Finish that, then okay, okay. No, I was saying exactly in. Okay, so a lot of people talk about how you sort of act with your hands, and I feel like in Spirit it was also captured because people can't stop talking about how, you know, that big bottle was held literally like a glass. And everybody is confused as to what was that. Yeah, लोगों को लग रहा था रेलिंग के ऊपर और एक ग्लास है. लोगों को लग रहा है husband and wife are drinking. Yeah. I also feel you know that the chemistry in a poster or the overall vibe of a poster has really landed well with the pulse of the audience when they start recreating that and making memes with all the other combos they can think of, which is all and over videos, the internet. like AI videos. That being one, and the second one where they microanalyze like every little bit. One person was like, "There's another glass also on the table. Yeah, See, holding one glass, is there one other glass there?" Yeah. Then they've analyzed like the scars on the body, and So you were asking, what is the story? What is the story? Yeah. His wife is lighting the Hey, why we are talking about No, it's okay. We want to know, like. No, we're curious. They were like very curious. They were eating my head. He's Let them ask. shirtless. मैं घर पे था ना shirtless हो अच्छा, रहा अच्छा. और ऊपर से wounded भी है. Yeah. So that's why she was also lighting the cigarette. Yeah. I thought that was quite cool. But why is she lighting? That will lead to a nice scene, like when you see it's a surprise. Interesting. Yeah. Really looking forward, honestly. Thank you. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ చేపట్టింది లిఫ్ట్ ఇరిగేషన్ కాదని, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. డీపీఆర్ పేరిట 900 కోట్ల రూపాయలు మళ్లించారని ఆరోపించారు. ఒకసారి లిఫ్ట్ స్కీమ్ అని, మరోసారి చెన్నైకి తాగునీరిచ్చే స్కీమ్ అని జగన్ విభిన్న ప్రకటనలు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 102 రాయలసీమ ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదా అని ప్రశ్నించారు. సీమలో ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు సాగకుండా చేసిన జగన్ ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొడతాం అది నువ్వు చేసుకుంటున్నానని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జీటీకి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్రిపరేటరీ వర్క్ ఫర్ డిపిఆర్ ఇన్వెస్టిగేషన్ బట్ నాట్ ది మెయిన్ వర్క్. ఈ రాయలసీమ ప్రాజెక్ట్ చేశామని చెప్పి ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు పేరు పెట్టి పిఎఫ్సి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చారు. డబ్బులు రావాల్సింది ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ ఆ డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాలేదు. అందుకనే నేను చెప్పాను అది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అయింది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు.
పోనీ నువ్వు ఏం చేసినా చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, ఏదో రూపంలో చేస్తావా చేయవా, నీకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. పోనీ దాన్నైనా చేసావు. అదే 1200 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు, మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు మళ్ళీ ఏదో కబుర్లు చెప్తున్నాం, వచ్చేది మేమే అని. ఎక్కడికి వస్తావు? పంపించారు నీకు. వైనాట్ 175 నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? 11కి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఇప్పటికైనా ఆఖరికి అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. అసెంబ్లీలో మీకు బాధ్యత లేదా? మళ్ళీ వచ్చి మాట్లాడంటే రాయలసీమ మీద అసెంబ్లీలో చర్చ మొదలు పెడదాం. పంపించు మీ ఎమ్మెల్యేలను, నువ్వు రా. మా నాయకుడు రెడీగా ఉన్నాడు. రాయలసీమ మీద ఎవరు కరెక్ట్గా ఉన్నారో, ఎవరు తప్పు ఉన్నారో చెప్తాం. అసెంబ్లీ సాక్షిగా తెలుసుకుందాం. ఏదో బయట ఉండి ప్రెస్ మీట్లు కాదు, అసెంబ్లీ సాక్షిగానే తెలుస్తాం. ప్రజలందరూ చూస్తారు. నువ్వు అడిగిన ప్రతి దానికి మా నాయకుడు చెప్పడానికి రెడీ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమావేశంలో 35కు పైగా అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు చేయాలని నిర్ణయించారు. వివిధ పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. పాఠశాల కిట్ల పంపిణీ కోసం 944 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం, ఆయన కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం తెలిపింది. 3,538 కోట్ల పెట్టుబడితో 1980 మందికి ఉపాధి లభించే ఒక సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయబోతా ఉంది. దీని కెపాసిటీ 4 gigawatts. వీరికి 120 ఎకరాలు 60 లక్షల చొప్పున కేటాయించడం జరుగుతుంది. 48.5% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు పవర్ టారిఫ్, 10 ఏళ్ల పాటు వాటర్ ఛార్జెస్ పై 75% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా బాపట్ల జిల్లాలో మీ అందరికీ తెలిసిందే, అందరూ కూడా తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి హాలిడేస్ వచ్చిన యువకులు ఎక్కువగా గోవా బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది వెళ్తాం విషయం మనకు తెలిసిందే. రాబోయే రోజుల్లో గోవాను తలదన్నే విధంగా మన సూర్యలంక బీచ్ తయారు కాబోతుందని చెప్పేసి మనం చేస్తాం. అక్కడ పెట్టడానికి 2 5 స్టార్ హోటల్స్, ఒక 3 స్టార్ హోటల్. సాయివెన్ హాస్పిటాలిటీ గ్రూప్ వారికి 6.5 ఎకర్స్. అదేవిధంగా అర్నా కోస్టల్ రిసార్ట్స్ వాళ్ళకి 8.08 ఎకరాలు. వీళ్ళిద్దరూ కూడా 5 స్టార్ హోటల్స్ నిర్మాణం చేయడానికి ప్రపోజల్ పెట్టారు. వీళ్ళు 2 years లో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే ఆ రోజు ఈ ప్రపోజల్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 66 సంవత్సరాలు ఒరిజినల్ గా లీజు, తర్వాత ఎక్స్టెండబుల్ బై అనదర్ 33 years. తిరుమలలో మద్యం సీసాలు బయటపడిన ఘటన భూమన కరుణాకర్ రెడ్డి కనసన్నల్లోనే జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుమల లాంటి పవిత్ర ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన అక్రమాలపై అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దేవస్థానాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల విషయంలో రాజకీయాలు చేయకుండా భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని జనసేన నేత సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎలా పరిపాలిస్తామో రాష్ట్ర ప్రజలకి, హిందూ మతం గౌరవించే ప్రతి ఒక్కరికి, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా తెలుసు. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి కాడి నుంచి నిన్నటి వరకు మద్యం సీసాల వరకు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. అన్నిటికి కారణం వైసీపీ అని చెప్పి అనేక సార్లు చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, తిరుపతిలో ఉన్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు, వై సుబ్బారెడ్డి అనుచరులు చెప్పి గతంలో చెప్పినా కూడా వాళ్ళు కాదు, లేదు మేము కూడా వెంకటేశ్వర భక్తులమే, హిందూ మతాన్ని మేము తప్ప ఎవరు కాపాడరు, హిందూ సామ్రాజ్యానికి రారాజు జగన్ అని చెప్పి మాట్లాడతారు. తిరుమలలో మద్యం బాటలు ఇళ్ల పనే. ఒకడు ప్రెస్ క్లబ్ కింద తాగి ఊగుతాడు, కక్కుతాడు, వాడు మీ మనుషులుడే. కొండపైన మటన్ చికెన్ తినే వాళ్ళకి మీరే సప్లై చేస్తారు, అది మీ మనుషులే. మేము తప్పు చెయ్యం, తప్పు చేయనీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సందీప్ వంగ బిగ్గెస్ట్ స్టార్ వ్యాఖ్యల నేపథ్యంలో మారుతి స్పందన.
జపాన్లో ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వెల్లడి. ది రాజాసాబ్ అవుట్పుట్ పై దర్శకుడు మారుతి పూర్తి ధీమా. కామెడీ హారర్ జానర్ లో ప్రభాస్ ద్విపాత్రాభినయం. రాహుల్ గాంధీ పప్పు కాదు ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నారన్న కేటీఆర్. ఇప్పుడు నేను ముద్దపప్పు అన్నానని చెప్పిన కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించిన తర్వాత తనను అనాలన్న కేటీఆర్. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. అవగాహన లేకుండా అమరావతిపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శ. ఇలాగే మాట్లాడితే 11 సీట్లు కూడా సున్నా అవుతాయని హెచ్చరిక. 3 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి. మేడారం జాతరకు ఆహ్వానం పలికేందుకు ఎర్రవెల్లికి చేరుకున్న మంత్రులు. బాగున్నారా అమ్మా అని పలకరించిన కేసీఆర్ మంత్రులకు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో కేసీఆర్ సత్కారం. అమరావతి 2వ దశ భూసేకరణపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. తొలి దశ భూములనే అభివృద్ధి చేయలేదని విమర్శ. 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న. చంద్రబాబు ఆయన బినామీల కోసమే ఈ ప్లాన్ అని ఆరోపణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.